ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీతో సహా 10 మంది నిందితులకు అల్ ఖైదాతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ తేల్చింది. ఈ ఘటనలో జిహాదీ కుట్రకోణం ఉన్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి ఫోరెన్సిక్ సాంకేతిక ఆధారాలు లభ్యమైనట్లు ఎన్ఐఏ పేర్కొంది. దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీతో సహా 10 మందికి అల్ ఖైదాతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. అమీర్ రషీద్ మీర్, జసీర్ బిలాల్వానీ, డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ అదిల్ అహ్మద్ రాదర్, డాక్టర్ షాహిన్ సయీద్, ముఫ్తీ ఇర్బాన్ అహ్మద్ వాగే, సోయబ్, డాక్టర్ బిలాల్ నసీర్ మలా, యాసిర్ అహ్మద్ దార్లను నిందితులుగా పేర్కొంది. ప్రధాన సూత్రధారి ఫరీదాబాద్లోని అల్ ఫలా వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఈ పేలుడు ఘటనలో మృతి చెందినందున ఆయనపై ఆరోపణలు ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఢిల్లీ పటియాలా హౌస్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 7,500 పేజీలతో ఎన్ఐఏ అధికారులు ఛార్జిషీట్ సమర్పించారు. నిందితులకు భారత ఉపఖండంలోని అల్ ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వత్ ఉల్ హిందూతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ ఆరోపించింది. నిందితుల్లో కొందరు వైద్యులని తెలిపింది. కేంద్ర హోంశాఖ 2018 జూన్లో భారత ఉపఖండంలోని అల్ ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ను ఉగ్ర సంస్థగా ప్రకటించింది. గతేడాది నవంబర్ 10న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు జరిగింది. ఐఈడీ పేలుడు తీవ్రత ధాటికి ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీతో సహా 11 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగింది. కారు బాంబు పేలుడు ఘటన దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో దాడులు జరిపింది. 588 మంది వాంగ్మూలాలు నమోదు చేసింది. 390కు పైగా పత్రాలు, 200కు పైగా సాక్ష్యాలు సేకరించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఈ పేలుడు ఘటనలో జిహాదీ కుట్రకోణం ఉందని తెలిపింది. ఆ మేరకు ఫోరెన్సిక్ సాంకేతిక ఆధారాలు లభ్యమైనట్లు ఎన్ఐఏ వెల్లడించింది. ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఇంకా కొంతమంది నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొంది.